మేలుకుగా ఉండండి. చాలు. అలాగనే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన వద్దకు నిలబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతోను మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బుద్ధి చెప్పుట 2 విషయాలు చూస్తూ వచ్చినాం. అలాగనే 22వ వచనం అదే అధ్యాయం. తన సన్నిధి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మానవితమైన దేహం వలన మరణం వలన ఇట్లు ఆయన మిమ్మల్ని సమాధానపరచెను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించినాడు, సమాధానపరిచినాడు తెలుసా? ఆయనతో మనము పరిశుద్ధులుగా ఉండటం కొరకు. సేవకుడు ఇది ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. విన్నా వినకపోయినా కొందరు కోపపడతారు, కొందరు మాట్లాడరు, అలుగుతారు, కొన్నిసార్లు ఇంటికి రావద్దు అంటారు, ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడతారు.